ఏ రకంగా చూసినా డంప్ యార్డ్ ఇక్కడ పెట్టడం అనేది శ్రేయస్కరం కాదు. ఆలోచన విరమించుకోండి, మీ టిప్పర్లు వాపస్ తీసుకోండి, మీ పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఆలోచనల్ని గౌరవించాలని చెప్పి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవక మొండికి పోతే మాత్రం నీకు తగిన శాస్తి తప్పదు. రేపు మరి నువ్వేం శాశ్వతం కాదు, నువ్వేం పర్మనెంట్ కాదు. కానీ ఇట్లా నువ్వు నీ చేతుల అధికారం ఉందని పోలీసు వాళ్ళని పెట్టో మిలిటరీని పెట్టో బలవంతంగా పనిచేయదు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, కోర్టు ఆర్డర్ ఇచ్చినాకనే బుద్ధి రాదా నీకు? హైకోర్టు చెప్పినాక కూడా పనులు ఎట్లా కొనసాగిస్తావు? హైకోర్టు పనులు ఆపండి అని చెప్పింది, ఒక్కసారి కాదు 2 సార్లు చెప్పింది. ఇవాళ కోర్టు చెప్పిన తర్వాత మీరు పనులు ఎట్లా ఎందుకు ఆపరు? పనులు ఎట్లా కొనసాగిస్తారు? మీరు ఇంకా బోర్లు వేస్తున్నారు అక్కడ, ఇంకా రోడ్లు వేస్తున్నారు అక్కడ. ఎట్లా రోడ్ వేస్తారు? హైకోర్టు యాజ్ ఇట్ ఈజ్ ఆపండి, సర్వే చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇచ్చిన అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకోండి అని కోర్టు చెప్పినాక కూడా మీరు ఇంకా కూడా రోడ్లు వేస్తూ ఉన్నారు. తక్షణమే ఆ రోడ్డు పనులు ఆపాలి. నేను అడుగుతున్న జిల్లా కలెక్టర్ గారిని, రేపు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. రేపు కోర్టు నిన్నే హైకోర్టుకు పిలుస్తుంది. రేపు కలెక్టర్గా హైకోర్టు ఆర్డర్ను అమలు చేయకపోతే ఆ బాధ్యత కలెక్టర్ గారి మీదనే ఉంటుంది. నేను హెచ్చరిస్తా ఉన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను, హైకోర్టు ఉత్తర్వులను గౌరవించండి, ఆ రోడ్డు పనులను వెంటనే ఆపాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, రేపు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. బలవంతంగా మీరు పనులు జరిపి ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. రేపు హైకోర్టులో మీరు బోన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ రేపు కోర్టుకు కూడా పోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ను జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. కోర్టు ఉత్తర్వులను గౌరవించండి, దయచేసి రోడ్డు పనులు ఆపండి, ఇక్కడున్న టిప్పర్లను పోలీసు వాళ్ళందరినీ కూడా వెనక్కు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ రకంగా మీరు ఇంకా ఇబ్బంది పెట్టే పని చేయకండి. ఇవాళ మహిళలు, ఇంతమంది మహిళలు ఎవరో చెప్తేనో రాజకీయ పార్టీ చెప్తేనో వస్తే ధర్నా చేసిన వాళ్ళు కాదు. స్వచ్ఛందంగా ఈ మహిళలందరూ కూడా తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం మాకు ఈ డంప్ యార్డ్ వద్దని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయాలతో ముడిపెట్టే పరిస్థితి కాదు. నిజాయితీగా మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీల రైతులు అందరూ కలిసి ఈ డంప్ యార్డ్ మాకు వద్దని మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దిగి రావాలి, ఈ డంప్ యార్డ్ పనులు నిలిపివేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా మీకోసం ఇవాళ 4 ఎమ్మెల్యేలం వచ్చినాం, రేపు అసెంబ్లీలో కూడా మీకోసం కొట్లాడతాం, మీ పక్షాన నిలబడతామని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ. గత 10 రోజులుగా ధర్నా చేస్తున్నటువంటి సంఘ ప్రతినిధులకు ఏది బాగాలేదురా నాయన, ఇది ఎందుకు మరి ఇది ఒకటి ఆడబడి. రైతు సంఘాల ప్రతినిధులకు, ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు, మీ అందరికీ సుపరిచితురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, మన జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్యరావు గారు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు, తమ్ముడు ఆదర్శ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ తమ్ముడు షంబీపూర్ రాజు గారు, కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రగౌడ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, రాజు గారు, సంతోష్ రెడ్డి గారు, మా మల్సూర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మరి హరికృష్ణ గారు, వెంకటేష్ గౌడ్ మా సీనియర్ నాయకులు, బాలరెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ గారు, ఇంకా కార్యక్రమంలో ఉన్న సీనియర్ నాయకులకు, ముఖ్యంగా గుమ్మడిదల మండల రైతులకు, అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. మీరేమడుగుతున్నారు? డంప్ యార్డ్ తెచ్చి మా నెత్తిన వేయద్దు అంటున్నారు. మా నల్లవెల్లి, ప్యారానగరు, మా గుమ్మడిదల మండలం అంతా ఆగమైపోతుంది. ఆ డంప్ యార్డ్ ఇక్కడ వేస్తే మా భూగర్భ జలాలు కలుషితమైపోతాయి, ఈ చుట్టుపక్కల పర్యావరణం దెబ్బతింటుంది, మా పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి,
మాకు లేని రోగాలు వస్తాయి. ఆ నర్సాపూర్ చెరువు ఇవాళ పర్యాటక